న్యూస్ 24 వన్ ఆఫ్ ద నేషనల్ న్యూస్ ఛానల్స్లో ఇంతకుముందు తెలంగాణకు సంబంధించి ఒక సర్వే ఇచ్చారు. ఇది అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో ఒక సర్వే ఇచ్చారనమాట. ఆ అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో ఇచ్చినటువంటి సర్వేలో కాంగ్రెస్ పార్టీ 61 నుంచి 67 గెలుచుకుంటుందని, బీఆర్ఎస్ 45 నుంచి 51 గెలుచుకుంటుందని, ఎంఐఎం 6 నుండి 8 గెలుచుకుంటుందని, బీజేపీ 2 నుంచి 3, ఇతరులు 0 నుండి 1 గెలుచుకుంటారని అంచనా వేశారు. ఇందులో 61 నుంచి 67 కరెక్ట్ అయింది, 64 గెలిచారు కాబట్టి. అలాగే బీఆర్ఎస్కి వచ్చేటప్పటికి 45 నుంచి 51 అన్న వీళ్ళ అంచనా మిస్ అయింది, ఎందుకంటే వాళ్ళు 39 దగ్గర ఆగిపోయారు. ఎంఐఎం 6 నుంచి 8 అన్నది కరెక్ట్ అయింది. అయితే బీజేపీ 2 నుంచి 3 అన్నది కాస్త ఇది అంటే బీఆర్ఎస్ సాధిస్తుంది అనుకున్నది బీజేపీ తన్నుకుపోయింది. తద్వారా అది ఏకంగా 8 స్థానాలు గెలుచుకున్నటువంటి. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి వీళ్ళు ఇస్తున్నటువంటి సర్వే వచ్చేటప్పటికి, ఇది తెలంగాణలోని పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇస్తున్నటువంటి సర్వేలో సంచలనం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ 8 సీట్లు సాధిస్తుందని, 40% ఓట్లు సాధిస్తుందని అంచనా వేశారు. కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలకు పరిమితం అవుతుంది, 25% దాకా ఓట్లు వస్తాయని. భారతీయ జనతా పార్టీ 6 సీట్లు గెలుచుకుంటుంది, 28% దాకా ఓట్లు వస్తాయని అంచనా వేశారు. అలాగే ఎంఐఎం 1 సీటు గెలుచుకుంటుంది అన్నట్టు వీళ్ళ అంచనా. ఇది సంచలనం అయింది.